సిచ్యువేషన్‌కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వడం కూడా మన గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. ఒక స్టోరీ చెప్తా వినండి. ఒక అడవిలో బ్యాంబూ ట్రీ అలాగే ఒక ఓక్ ట్రీ ఉన్నాయి. 2 పక్కపక్కనే ఎదుగుతూ ఉన్నాయి. టైం వెళ్ళే కొద్దీ ఓక్ ట్రీ అనేది బలంగా పెరుగుతూ వచ్చింది. కానీ బ్యాంబూ ట్రీ మాత్రం థిన్‌గా, డెలికేట్‌గా ఉంది. ఓక్ ట్రీ అనేది బ్యాంబూ ట్రీని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేది. సీజన్స్ మారే కొద్దీ ఒకసారి అనుకోకుండా భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ గాలికి ఓక్ ట్రీ తట్టుకొని బలంగా అలాగే నిలబడింది. కానీ బ్యాంబూ ట్రీ మాత్రం ఆ గాలి ఎటువైపు వెళ్తే అటువైపు గాలితో పాటు ఊగుతూ ఉండేది. రోజు రోజుకి ఆ తుఫాను తీవ్రత పెరగడంతో ఓక్ ట్రీ తట్టుకోలేక పడిపోయింది. బ్యాంబూ ట్రీ మాత్రం ఆ సిచ్యువేషన్‌కి అడ్జస్ట్ అవ్వి గాలి ప్రవాహానికి అనుగుణంగా ఉండేది. తుఫాను తగ్గిపోయాక బ్యాంబూ ట్రీ నిలబడింది. ఓక్ ట్రీ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా పడిపోవడానికి అండ్ బ్యాంబూ ట్రీ ఎంత వీక్‌గా ఉన్నా మళ్ళీ ఎదగడానికి గల రీజన్ ఒక్కటే, అడ్జస్ట్‌మెంట్. ఈ స్టోరీ నుంచి తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్. నెంబర్ 1, మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే సిచ్యువేషన్స్ మన కంట్రోల్‌లో లేనప్పుడు వాటికి తగ్గట్టు మనం చేంజ్ అవ్వాలి. నెంబర్ 2, లైఫ్‌లో అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలిస్తే మనం లైఫ్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. నెంబర్ 3, స్ట్రెంగ్త్‌ని బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నెంబర్ 4, సక్సెస్ అనేది టైం తీసుకుంటుంది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ నైట్. నెంబర్ 5, మన స్ట్రెంగ్త్ అనేది మనం అడాప్ట్ అవ్వగలే ఎబిలిటీలో ఉంటుంది.